ముందే మేము పనిచేసేది లేబర్ పని సార్. మాకు బతుకు తెరలేదు. ఇప్పటి 3 నెలల సంది ఆల్రెడీ మేము చాలా అనుభవిస్తున్నాం. ఇలాగే అవుతూ ఉంటే మా మనుషులు ఏం మాట్లాడుతుందో తెలియదు మాతో. పెద్ద మనుషులు వాళ్ళు చదువుకున్న వాళ్ళు, వాళ్ళకి అంతా తెలుసు. జనరల్ నాలెడ్జ్ మనుషులు వాళ్ళు. మాకు కొంచెం న్యాయం చేస్తే చాలు సార్. మీరు 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 డౌన్ కావద్దు ఈ విషయంలో. మీరు కొట్లాడాలి కానీ వేరే తప్పుడు ఆలోచనలు ఏం తీసుకోవద్దు. లేదు సార్, అట్లా చేస్తున్నారు వీళ్ళు. ఈ ప్రభుత్వం అట్లా చేస్తుంది మమ్మల్ని. మీకు పిల్లలు ఉంటారు, ఎదిగిన పిల్లలు ఉంటారు, వాళ్ళందరూ కొట్లాడాలి కానీ తప్పుడు నిర్ణయం తీసుకో. లేదు సార్, వాళ్ళకు కూడా పిల్లలు ఉన్నారు కదా, తెలియదా వాళ్ళకు? మాకు కూడా పిల్లలు ఉన్నారు కదా, మేము కూడా మనుషులం కదా, ఎట్లా బతకాలి మాకు కూడా తెలుసు కదా. మేము కూడా అందరి ముంగట మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం కదా. కానీ వీళ్ళు మాకు దొంగలు తయారు చేస్తారు. ఇక వీళ్ళకి మేము చెప్తుంటే అర్థమవుతలేదు. మంచిగా మాట్లాడుతున్నాం కదా, అర్థమవుతలేదు. వీళ్ళు ఇట్లనే మాట్లాడతారు, ఇట్లనే చేస్తారు. ఎత్తేదని ఎన్నో వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారు అంటే ఎట్లా బతుకుతాం సార్? ఇల్లు లేనిది ఎట్లా బతుకుతాం చెప్పండి? అన్నిటికీ ఆధారం ఇల్లే. ఈ రోజులలో కిరాయి కట్టుకొని నేను ఉండలేను. లేబర్ పని నాకు ఒకసారి ఉంటుంది, ఒకసారి ఉండదు. మేము ఇంట్లో ఫ్యామిలీ అనేది తేడాలు వచ్చేస్తే ఇంటికి ఒకళ్ళు ఒక రకంగా తయారైపోతారు సార్. మర్యాద ఉండదు, మాటలు ఉండవు. ఇవన్నీ మనకు అనుభవిస్తే తెలుస్తుంది. వాళ్ళకి తెలియదు కదా, పుట్టుకతోటే లక్షాధికారి వాళ్ళు. వాళ్ళకి ఏం తెలుసు సార్? అయ్యా అమ్మ సంపాదించి పెట్టిర్రు, వీడు ఇట్లనే దొంగ పనులు చేసి సంపాదించిండు, వాని కొడుకు అట్లనే సంపాదిస్తాడు. వాడు సుఖంగా బతికిన వాళ్ళు, ఏసీలో ఉన్న వాళ్ళు, వాళ్ళకి ఏం తెలుసు సార్? లోకల్ మనిషి బాధ, గరిబోని బాధ వానికి ఏం తెలుసు? అది తెలిసినోడే మనిషి. ఆడు అర్థం చేసుకొని వచ్చి మాకు ఏమని మేము న్యాయంగా అడుగుతున్నాం సార్.